కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. పొందని యెడల మీరు దుర్బోధులే గాని కుమారులు కారు. కాబట్టి మనం దేవుని కుమారులు ఉండాలంటే దేవుడు అనుమతించే ప్రతి పరిస్థితిని అంగీకరించి తీరాలి. యోబుకు దేవుడు అనుమతించినాడు, దేవుడు అంగీకరించమనంట. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మనం అనుకుంటామంటే చాలాసార్లు ఇంత నమ్మకంగా ఉన్నాను, ఇంతగా దేవుని ప్రేమిస్తున్నాను, దేవునికి అన్ని విషయాలు నేను నమ్మకంగా ఉన్నాను, దేవుడు నాకెందుకు ఇట్లా చేసినాడు, నాకెన ఈ నష్టము, నాకెన ఈ వ్యాధి, నాకెన ఈ బాధ, నాకెన ఈ సమస్యలు అని మనము దేవుణ్ణి వ్యతిరేకించే వారికి ఉంటాం, సనిగే వారికి ఉంటాం. కానీ యోబు ఆ రీతిగా సనిగినవాడు కాదు. కానీ యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయిను, ఆయనకు స్తుతి కలుగును గాక అన్నాడు.